మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనం నుంచి పేతురు 75వ వచనం వరకు. పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలీయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడ వారితో చెప్పగా, అతడు ఒట్టి పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేనెరుగనని మరలా చెప్పెను. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకతడు ఆ మనుషుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కోయక మునుపు నీవు నన్నెరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రభువులు వారు స్వయంగా మాట్లాడారు కొన్ని విషయాలు పేతురుతోటి. ఈ సమయంలో ఇక్కడ బొంకడాకే గల కారణము కూడా ముందు ఉంటది. 26:34 వచనములోకి మనం వెళితే, యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పుదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తల్లి. మరి పేతురు గారు మనస్సు ఎరిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు, నీవు ఇలాగ బ్రొంకుతావు, ఇలాగ మాట్లాడతావు, ఇలాగ చేస్తావని ప్రభులు వారు ముందే చెప్పుకుంటా వచ్చారు. కోడి కూయక మునుపు ఎన్నిసార్లు బ్రొంకుతావని మాట్లాడారు ప్రభు? 3 సార్లు మాట్లాడతావని. చాలాసార్లు పేతురు దగ్గర ఉన్నది ఏమున్నదని అంటే దుడుకు స్వభావము. ముందు మాట్లాడేస్తాడో, తర్వాత సరి చేసుకుంటాడు. ముందు మాట్లాడేస్తాడో ఆ ఆవేశంలో, ఆత్మీయ ఆవేశంలో, ఆ యొక్క దేవుని దగ్గరైనా ప్రజల దగ్గరైనా ముందు మాట్లాడేస్తారు. ఇలాగ మాట్లాడతాడని తెలిసి ఉండే ప్రభువులు వారు ముందుగానే అన్ని విషయాల్లో హెచ్చరిస్తూ ఉంటున్నారు. మరి వాక్యము ద్వారా బలపరుస్తకు హెచ్చరించినప్పుడు సరి చేసుకోవడం ఎంతైనా విశ్వాసికి చాలా ఆశీర్వాదకరము. ప్రభువులు వారు సేవ మొదలుపెట్టినటువంటి తొలి దినాల్లో మొదటగా ఎన్నుకున్నవారు ఎవరు? పేతురు, యాహోను, యాకోబు, అంద్రియా, వీళ్ళందరూ కూడా వలలు పట్టుకుని మరి అక్కడికి సముద్రానికి వెళ్ళినప్పుడు పేతురు నన్ను వెంబడించమనగానే మారు మాట ఆడకుండా ఇంటికి వెళ్ళి మా ఆవిడికి, మా అమ్మకి, మా ఓళ్ళకి చెప్తాను అనకుండా వెంటనే వలలు అక్కడ విడిచిపెట్టి పేతురు వెంబడించాడు ప్రభుని. హల్లెలూయా! అంత శుద్ధ హృదయము కలిగినటువంటి పేతురు అడుగడుగుకి కూడా ఇటువంటి వచ్చినప్పుడు పడిపోతూ ఉండేవాడు. ఉన్నప్పుడు ప్రభువుని వచ్చారు, తర్వాత తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ కూడా ఆ యొక్క గెత్సేమనే తోటలో, వనంలో కూడా జరిగింది. అక్కడ కూడా తన దుడుకొత్వము, ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ, అందరూ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవ్వరూ ఏమీ అనలేదు. ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు మొల్కని ఒక సైనికుడిని చెవి నరికినట్లుగా మనకి వాక్య భాగంలో, మీకు రిఫరెన్స్ తీస్తాకే అరగంటే టైం కాబట్టి, అంతగా ప్రభువుని ప్రేమించినటువంటి అక్కడ రూపాంతరము పొందినటువంటి సమయంలో అక్కడ పేతురు, యాహోను, యాకోబుని వెంటబెట్టుకొని వెళ్ళినప్పుడు అక్కడ పేతురు ఎవరిని చూశాడు? అక్కడ కూడా అంటాడు, ప్రభా మనం ఇక్కడ ఉండిపోవటం మంచిది, ఇక మనం భూమి మీదకి వెళ్ళొద్దు, మనం కిందకి వెళ్ళొద్దు ప్రభా. అంతగా దేవుణ్ణి ప్రేమించినటువంటి పేతురు ప్రభువుని సిలువ వేసిన తర్వాత సమయం వచ్చింది, తీసుకుని వెళ్ళిపోతారు, లోనకి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు మాట్లాడతాడు. అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఎవరన్నా ఉన్నట్టు వాక్య భాగం సెలవిస్తుందా? 11 మంది కూడా వెళ్ళిపోయారు. ఆ వాకిట ముంగిటిలో ఉండి నెక్కి చూస్తూ ఉన్నాడు. నా ప్రభువుని ఏం చేస్తారో, నా ప్రభువుని కొట్టేస్తున్నారేమో, నా ప్రభు ముందుగానే చెప్పారు, బయటికి వెళ్ళిపోలేదు నా ప్రియ సంగమా. పేతురు దుడుకొనే ఉన్నా తప్ప దేవుణ్ణి చాలా అధికంగా ప్రేమించినటువంటి పేతురు, ఎన్నో ప్రభు ద్వారా అద్భుతాల కార్యాలు చూసినటువంటి దేవుడు. ఆ పరిచర్య దినాల్లో పేతురు అత్తగారు జొనవపడి మంచం మీద పడి ఉంటుండగా ప్రభువా రా అంటే పిలుచుకుని స్వస్థత పొందుకున్నటువంటి పేతురు.
అక్కడ ముంగిట ప్రభు దగ్గర ఏం చేస్తారో నా ప్రభునని అక్కడ మాట్లాడుతూ ఉంటప్పుడు అక్కడ ఒకరు వచ్చి పేతురుని మాట్లాడుతుంటే 3 సార్లు బొంకిన తర్వాత నా ప్రభు గారు మాట అర్థమైందట. హల్లెలూయా. అక్కడ ఆఖరు మాట చూడండి తల్లి, సంతాపమునుంది, శపించుకున్నాడట, ఒట్టు పెట్టుకున్నాడట, తనకు తనే చంపించుకుని తను ఏమైపోయినా పర్వాలేదు, నేను కాదు కానీ లోన హృదయంలో మంట, నా ప్రభుని ఏం చేసేస్తున్నారని ఒక పక్కన బాధ, ఒక పక్క నుంచి వాళ్ళ నుంచి తప్పించుకుంటాకే, నేను అందులో వాడిని కాదు అని అనిపించుకోవడాకే ఇంత బాధ పడుతూ ఉన్నటువంటి మరి పేతురు మరి ప్రభువులు వారు అంటారు ఒట్టు పెట్టుకొనవద్దు. వాక్యం తీయండి తల్లి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనంలో ఉంటది. చెప్పుచున్నది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. చాలు తల్లి, అక్కడ ప్రభువులు వారు మాట్లాడారు కదా, ఒట్టు పెట్టుకొనవద్దు అనే మాట పేతురు గారు లేరు. అప్పుడు పేతురు గారు ఉన్నారు కదా, మాట నా ఒట్టు పెట్టుకోవద్దు అనేటువంటి మాట పేతురు గారు కూడా విన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ నుంచి తప్పించుకోవడాకే ఎన్ని ప్రయత్నాలు చేశాడు. ఆ మాట కూడా పేతురు గారు విన్నారు, ఒట్టు పెట్టుకోవద్దని. బాధ లోన ఉన్నప్పటికీ కూడా ఆయన ఎవరో నాకు తెలియదని తన యొక్క శపించుకుంటాకి కూడా ఇష్టపడిపోయాడు పేతురు. ఆ గడియలో, ఆ సమయంలో ప్రభు వెనక్కి తిరిగి చూశారు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు. వెళ్ళిపోతూ రాణువారు ప్రభువులు వారిని తీసుకెళ్ళిపోతూ ఉన్నప్పుడు కోడి కూసేటప్పటికి ఆయన మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసు ప్రభులు వారు తీసుకెళ్ళిపోతుంటే వెనక్కి తిరిగి చూస్తే ఏమైందంట, అతను సంతాపపడి, మనసు కరిగిపోయి, సంతాపపడి, వేదన పడి ఏడ్చాడట. హల్లెలూయా. ఆ జాలిగల చూపు చూస్తే ఆయన చేసినటువంటి కార్యాలు కళ్ళారా చూచి, చెవిలారా విని, హృదయంతో గ్రహించి, ఆ మాటలు విని సంతాపపడి ఎంతో అక్కడ ఒక్క మాట తప్ప ఏడ్చి కుమిలిపోయినట్లుగా వాక్యము సెలవిస్తుంది చరిత్ర. హల్లెలూయా. ఇటువంటి దుడుకు పేతురని ఎన్నోసార్లు హెచ్చరించారు. పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టు, నన్ను మేపుతావా, నా సంఘాన్ని మేపుతావా, నా గొర్రెల్ని కాస్తావా? ఎన్నోసార్లు ప్రభు పేతురునే ఎక్కువగా హెచ్చరించినట్లుగా మనకు వాక్య భాగములకు చూస్తాము. హల్లెలూయా. అయినప్పటికీ కూడా అప్పుడు ప్రభువును తర్వాత సిలువ వేసేసిన తర్వాత ఎవరి కాళ్ళు మరి వెళ్ళిపోయారు. అక్కడ మరి క్రైస్తవులకి చాలా హింస జరిగింది యెరూషలేము పట్టణంలో. ప్రభువుని తీసుకెళ్ళిపోయిన తర్వాత యూదులకి ఎన్నో శ్రమలు వచ్చాయి. మరి అక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఒకరి ఇంటిలో ఆ ప్రభు వెళ్ళిపోయారన్నప్పుడు ఆయన లోకా సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, 6వ వచనము, ఒతియకర్లేదు, ఏకాంతముగా కూడి ప్రార్థన చేయసాగారట. హల్లెలూయా. ఆ ఏకాంతముగా కూడి ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క సమూహంలో నా పేతురు గారు కూడా ఉన్నారు. హల్లెలూయా. వెళ్ళిపోలేదట సంతపడు. వాక్యం జరిగేటప్పటికి, మంచి ఆరాధన మంచిగా జరిగేటప్పటికి రకరకాల ఆలోచనలతో ఉంటాము. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడు. ఆరాధనలోకి వెళ్ళేటప్పటికి నా హృదయాన్ని పరిశుభ్రపరచు, నా హృదయాల్లో ఉన్నటువంటి చెత్త అంతా తీసివే ప్రభు అని మనము ఆ ఆరాధన యాజకులు చేసేటప్పుడు మనం ఆరాధనలో మునిగిపోతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాగుతాకు ఇష్టపడతాడు. హల్లెలూయా. ఏకాంతముగా ప్రార్థన చేసుకుని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు అక్కడ కూర్చున్న వాళ్ళందరి మీదకి దిగి ఆ ఓదార్పు పొందినట్లుగా మనం చూస్తాము. అదే దుడుకు పేతురు ప్రభువులు వారు మళ్ళా వచ్చిన తర్వాత ప్రభు 40 సార్లు శిష్యులకు అనేక మందికి కనపడినప్పుడు దిదుమనే తోమ అక్కడ లేకపోతే పేతురు గారు కూడా అక్కడ ఉండే అక్కడ కూడి ఉన్నటువంటి ఆ 11 దగ్గరికి ప్రభువులు వారు వచ్చి
ఆయన సమాధానమే మీకు కలుగును కాకని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అక్కడ వారి మీదకి ఊదగా వారు శక్తి పొందుకున్నారని చప్పలు కొట్టి దేవుని మహిమ పొందుదాం. ఇప్పుడు మనం చెప్పేది ఏముందంటే, ఆరాధన జరుగుతుండగా అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నీ మీదకి నా మీదకి ఎందుకు రావడం లేదు అంటే, నీకు బాధ లేదు, నీకు చింత లేదు, నీకు దిగులు లేదు. ఆత్మను పొందుకోవాలి, నా ముందున్న వాళ్ళు పొందుకుంటున్నారు, నా ప్రక్కన పొందుకుంటున్నారు అనే బాధ లేకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్లే వెళ్ళిపోతున్నారు. కానీ పేతురు అలాగుండ దేవుని బాధ పెట్టాడు, దేవుని దుఃఖ పెట్టాడు. అతని మనసులో ఎంతో బాధ ఉంది. ఎంతో ప్రార్థనలో గడిపిన తర్వాత ప్రభు కొరకు కనిపెడుతుంటా ప్రభు అక్కడికి వచ్చి మీకు సమాధానము కలుగునుగా కానీ ఆ పరిశుద్ధాత్మని అక్కడ ఉన్నటువంటి బిడ్డల మీదకి ఎప్పుడైతే ఊదారో వాళ్ళందరూ కూడా ఆత్మ పొందుకున్నారని చప్పలు పడి దేవుని మహిమ పొందుదాం. పొందుకున్న తర్వాత మేడగది అనుభవంలోకి వెళ్ళిపోయారు శిష్యులు. మేడగది అనుభవంలోకి వెళ్ళారు. మేడగది అనుభవంలో జరిగింది ఏముందంటే, అక్కడ అందరూ అలాగున్న ఆత్మ పొందుకొని ఆయన వాక్శక్తి కొలిది ప్రార్థన చేయగా అనేక మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు పని చేయగా పేతురుకు అధికంగా పనిచేశారట. హల్లెలూయా! ఎంత దుడుకు పేతురో, ఎంత ప్రభు నాకు కాదని ఒప్పుకున్నాడో, ఎంత అబద్ధం ఆడాడో. పేతురు తర్వాత ఆది అపోస్తులలో ప్రథమ ముఖ్యుడిగా పేతురు అయిపోయాడు. హల్లెలూయా! పేతురును నడిచి వెళుతుంటే నడి కట్లు మీద పడితే స్వస్థత పొందారు. పేతురు నిలబడి వాక్యము చెప్పుతుంటే ఒక్క చోట 5,000 మంది మరి మారినట్లుగా వాక్యము సెలవిస్తుంది. ఒకప్పుడు దుడికి పేతురే, ఒకడు దేవుని కొరకు అబద్ధం ఆడిన వాడే, తన జీవితాన్ని సప్పించుకున్నవాడే. కానీ ప్రభు ఆత్మ ఎప్పుడైతే ఆయన్ని తాకిందో భాషలు మాట్లాడటం మొదలు పెట్టాడట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ఒక్కడే పైకి లేచి, మేము నిద్రమత్తులం కాలేదు, ప్రొద్దుపోకుండా మేమేమి త్రాగుబోతులము కాదు అని ఆ యొక్క అక్కడ వచ్చినటువంటి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి సమాధానము చెప్పే శక్తి దేవుడు ఏకాంత ప్రార్థన ద్వారా పేతురు పొందుకున్నాడు. హల్లెలూయా! తరువాత నిలబడి మాట్లాడుచుండగా ఒక్కసారి 3,000 మంది పొందుకున్నారు. మనం అనుకుంటాం పేతురు బొంకాడు. బొంకిన తర్వాత బొంకినట్టుగా నాకులాగా నీకులాగా ఉండిపోలేదు. అబద్ధం ఆడినట్లుగా అబద్ధం ఆడినవాడు ఆడినట్టుగా ఉండలేదు. మందిరానికి వచ్చాడు, ఏకాంతంగా గడిపాడు, రోషం కలిగి ప్రార్థన చేశాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆ పొందుకున్న పరిశుద్ధాత్మను అనేక మందికి పంచిపెట్టాడు. హల్లెలూయా! దేవుడు పక్షపాతి కాదు తల్లి. హృదయం ఇవ్వాలి కానీ దీర్ఘకాల ప్రార్థన చేస్తున్నాం, గుండెలు కొట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. మరి పేతురు ప్రార్థన చేశాడు, ఆత్మను పొందుకున్నాడు, అనేక 1,000 మందిని రక్షించాడు. నన్ను ప్రభువుని సిలువ వేసినట్లుగా నన్ను వేయకండి. రోమా సామ్రాజ్యంలో ఉంటూ రోమీయులకు ఇచ్చినటువంటి ఆ యొక్క మరణ శిక్ష ప్రభువులు వారికి ఇస్తే ప్రభువులు వారిని ఇలాగ వేశారు సిలువ. కానీ ఆ మహానుభావుడిని అలాగేసినట్లుగా నేను వేయిష్టక మరణానికి నేను తగను, కనుక నన్ను తల్లగ్రిందులుగా ఇంటూ ఆకారంలో వేసి నన్ను సిలువ వేయండి అని సిలువ వేయబడి ప్రభువులాగే మరణించినట్లుగా లేఖన భాగం సెలవిస్తుంది తల్లి. హల్లెలూయా! అబద్ధాలు ఆడుకున్నవాడు బొంకునట్టుగా ఉండిపోలేదు తల్లి. పునరుత్థాన శక్తి కోసము ప్రభువులు వారి కోసము మరి ఎన్నో అవమానాలు పొంది ప్రభు ఆత్మ పొందుకొని గొప్ప కార్యాలు చేసినట్లుగా మనకు లేఖన భాగము సెలవిస్తుంది. హల్లెలూయా! మరి అలాగ ఉండిపోయి వెనకుండిపోతే లోకములోకి వెళ్ళిపోతే మరలా లోకములోకి వెళ్ళిపోయాడు, మరలా చేపలు పట్టుకుంటాకి వెళ్ళాడు. అప్పుడు మరలా నా ప్రభువులు వారు ప్రత్యక్షమయ్యారు. అక్కడ అంటాడు, రాత్రంతా ప్రభుతో ఉన్నప్పుడైతే గొప్ప చేపలు పడేయి, విడిచిపెట్టాడు, మరలా పాత వృత్తికి వెళ్ళిపోయాడు, చేపలు పడుతున్నారు. అక్కడ ప్రభు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా! అయినా ప్రభు పేతురుని వదలలేదు. నన్ను కాదని బొంకాడు, నాతో తిరిగాడు, వాళ్ళ అత్తను బాగు చేశాను, వాళ్ళకి అది చేశాను, ఎంత చూశాను కదా అని నా యేసయ్య పేతురుని వదలలేదు తల్లి. అక్కడ కూడా ప్రభు ప్రత్యక్షమై భూతమని వెళ్ళిపోతే నేను అని ప్రభు అని ఆనమాలు కట్టిన తర్వాత అక్కడ కూడా తన అనుమానాన్ని రుజువు చేసుకున్నాడు. హల్లెలూయా! యాజకులకి అద్దిచ్చారని, యాజకులు నిన్ను ప్రార్థనకు రమ్మనలేదని, యాజకులకు నన్నే అంటున్నారని, నా బిడ్డలే దొరుకుతున్నారని, నేనే కావాల్సి వచ్చాను అని, నేనే సంఘానికి కావాల్సి వచ్చానని ఆ మాటలు అలాగ అనుకుంటా ఉండిపోతే పేతురులాగా పైకి ఎప్పుడు మనం వెళ్ళం తల్లి. నన్ను బట్టి నా తల్లి గద్దించింది,
నా ప్రార్థనలు ఏమిని బట్టి గద్దించింది, నా ప్రార్థన జీవితం సరిలేదు కాబట్టి గద్దించింది అని ప్రార్థన ద్వారా ఏకంధమ్మ నువ్వు గడితే ఎందుకు ఆత్మీయ తల్లిదండ్రులు గద్దించారో, ఆత్మీయ తల్లిదండ్రుల దృష్టిలో నువ్వే ఎందుకున్నావో, నా బాగు కొరకే కదా, నా మేలు కొరకే కదా అని నువ్వు అనుకునుంటే పేతురు వలె లోకంలో కూడా గొప్ప కార్యాలు చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అట్ట మనసు నాకు ఇవ్వండి ప్రభువా. ఈరోజు పేతురుని మనం మాట్లాడుకుని వెళ్ళిపోతున్నామనంటే అట్లా వెళ్ళిపోకుండా పేతురుని వాడుకున్నట్టుగా నా చిన్న సంఘంలో నన్ను వాడుకోండి ప్రభువా. పేతురు ద్వారా గొప్ప కార్యాలు చేయించినట్లుగా నేను నిలబడి మాట్లాడుతుంటే అనేక మంది నీ సన్నిధికి రావాలి ప్రభువా అని పేతురు కోసం మనం ధ్యానించినప్పుడు అటువంటి రోషము కలిగి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాక్యం చదివేసుకుని వెళ్ళిపోతాం కదా, అటువంటి జీవితం నాకు ఇవ్వండి ప్రభువా, అటువంటి జీవితం నాకు. 2 తిమోతి 7:7 చూడు తల్లి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. హల్లెలూయా. పౌలు గారు మాట్లాడతారు తిమోతి తోటి, తిమోతి మనకి ఇంద్రియ నిగ్రహము గల శక్తి గల ఆత్మని మనకిచ్చాడు, కానీ పిరికి గల ఆత్మను మనకి ఇవ్వలేదు. మన దేవుడు పిరికివాడు కాదు. మన దేవుని యొక్క వెంబడించినటువంటి ఆది అపోస్తలులు పిరికివారు కాదు, మరణానికైనా సిద్ధముగా ఉండి అట్టి ఆత్మను పొందుకొని గొప్ప కార్యాలు చేశారు. చప్పటి దేవుని మహిమ పొందు. అటువంటి ఆత్మ నీవు పొందుకోవాలి, అటువంటి అనుభవంలోకి నీవు రావాలి, అటువంటిగా గొప్పగా సంఘాన్ని ఆకర్షించుకునే ఆత్మ నాకు ఇవ్వండి ప్రభువా, నాకు ఇవ్వండి ప్రభువా. ఈ రోజుని పేతురు ధ్యానించుకుంటున్నాం ప్రభా. అవును, ఒకప్పుడు నేను అబద్ధం ఆడిందాన్నే, ఒకప్పుడు అటువంటి పనులు చేసిందాన్నే, ఒకప్పుడు వ్యతిరేకంగా మాట్లాడిందాన్నే ప్రభా. పేతురులాగా పేతురు మీదకి దిగినండి మీ ఆత్మను నా మీదకి దించండి ప్రభా, నా మీదకి రమ్మండి ప్రభా, నా మీద పని చేయనివ్వండి ప్రభా. అటువంటి ఆత్మతో నన్ను నింపండి ప్రభా. ఆనాడు యూదులకి అక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యానికి జడిచి భయపడుతూ పరిచర్య చేశారు తల్లి. ఇప్పుడైతే మనం అందరూ అంతటా మారు మనసు పొందాలి కాబట్టి ఎక్కడ నిలబడినా ప్రభు ఆత్మ నీకు పనిచేస్తుంది. ఆయన పిరికి ఆత్మను మనకి ఇవ్వలేదు, మరి శక్తి కలిగినటువంటి ఆత్మని పేతురు గారికి ఇచ్చినట్లుగా అదే శక్తి, అదే రక్తము, అదే ఆత్మ, అదే జీవముతో కూడినటువంటి దేవుడు మన మధ్య సంచరిస్తున్నారు కనుక అటువంటి ఆత్మ నాకు దయచేయి ప్రభువా. 28వ లెంటు కాలంలో ఉపవాస కూడికలో శ్రమల కాలంలో వాక్యం ధ్యానించుకుంటున్నాం ప్రభువా. పేతురు గల ఆత్మను నాకు దయచేయండి ప్రభువా. పేతురు నీడపడితే మరి అనేక మంది రోగులు స్వస్థపడ్డారని వింటున్నాం ప్రభువా. ఇంకొకటి మంచి విషయము చెప్పి మనం ముందుకు వెళ్దామా? పౌలు గారు పేతురు కంటే గొప్ప. పౌలు గారు అంటారు, క్రీస్తును కాదు నన్ను చూచి అన్నంత పౌలు గారిని పేతురు అనుమతి లేకుండా అపోస్తులలో చేరలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఎంతో మంది చెప్పారు అక్కడ పేతురు గారికి. పేతురు యూదులకి యూదులే, క్రైస్తవులకి క్రైస్తవులే వాక్యం చెప్పేలాగా పేతురు గారిని ఎన్నుకుంటే అన్యజనులకును రాజులకును పెద్ద వారికిని నా నామమున భరించుటకు పౌలు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని పౌలు గారు మాట్లాడినట్లుగా పేతురు గారు అనుమతి లేకుండా అపోస్తులలో చేరలేదు తల్లి పౌలు గారు. హల్లెలూయా. అంత శక్తి కలిగినటువంటి పేతురు, అదే పేతురు మాడ మీద మిద్దె మీద ప్రార్థన చేయించుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో స్పష్టంగా మాట్లాడాడు. హల్లెలూయా. యూదులు చాలా నిష్ఠగా ఉంటారు, అంటరాని వారితో స్నేహాలు చేయరు. మిద్దె మీద ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే దర్శనము చూశాడు. చర్మకారుని ఇంట, అంటే మన భాషలో చెప్పాలంటే చర్మకారుడు అంటే అమ్మా అదే చెప్పులు కుట్టుకుని ఆ యొక్క భార్య దగ్గరికి వెళ్ళి చర్మకారుని ఇంట నీ కోసం వేచి ఉన్నారు, అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు అక్కడ మాట్లాడతాడు ప్రభువు గారు. ప్రభువా నిషిద్ధమైంది ఏది నేను ప్రభుతో స్పష్టంగా మాట్లాడే అనుభవం కలిగినటువంటి పేతురు తల్లి. కోడి కూసింది, ముమ్మారు బొంకేడు, వెళ్ళిపోయాడు అని అంతటితో మనం చాప్టర్ క్లోజ్ చేసేసి మళ్ళీ వేరే మార్కులోకి వెళ్ళిపోతామే తప్ప అది ధ్యానిస్తే పేతురుకి ఉన్నటువంటి అనుభవం ఆ అపోస్తులకి ఎవ్వరికీ లేదు తల్లి. అంత అనుభవం పొందుకున్నటువంటి పేతురు
హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మందిని భక్తినులు, భక్తి పరుల్ని కూడా ఆయన వాక్యం ద్వారా దేవుడు వాడుకున్నాడు పేతురుని. హల్లెలూయా. ఎదురు వెడ్డి ఇతనికి మరణ శిక్ష అని సిలువ వేస్తాకు వచ్చినప్పుడు అట్లా కాదు ప్రభు అని ధైర్యముగా, ఏ ప్రాణ భయముతో బొంకాడో, ఏ ప్రాణ భయముతో ఎవరో నాకు తెలీదు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏమిటి? ఏకాంతముగా గడిపారట. హల్లెలూయా, హల్లెలూయా. ఏకాంతముగా గడిపి ప్రభు యొక్క ఆత్మ పొందుకొని వరకు కూడా వారు ఆ యొక్క మేడగదిలో నుంచి వెళ్ళలేదు తల్లి. హల్లెలూయా. ప్రభువా, ఉపవాస ప్రార్థనలో నాతో మాట్లాడు దేవా, ఈ యొక్క 40 దినాల్లో నాతో మాట్లాడు. ఏదో ప్రత్యేకత నేను పొందుకోవాలి ప్రభువా, ఏదో ఒక అనుభవం నేను పొందుకోవాలి ప్రభువా అని నిశ్చేతతో నువ్వు వస్తున్నావా మందిరానికి? 40 దినాలు వెళ్ళిపోతే ఒకరోజన్నా మారకుండా మరి వెళ్ళిపోతే ఏదో దీవులు పొందేసుకుందామో మన సొంతం చేసేసుకుందామని రావడం కాదు తల్లి. ఒక్కొక్క రోజు ప్రార్థనలో ఒక్కొక్క అనుభూతి నీ హృదయంలో కలగాలి. నువ్వు వాక్యం చెప్పే వ్యక్తులు చూడకూడదు. వాక్యము ఏదో మాట్లాడుతున్న వాక్యాన్ని చూసి నువ్వు ముందుకెళ్ళాలి. వాక్యము చెప్పేవారు దెయ్యాలు కూడా వాక్యాలు వల్లించలేదా? పుతోనేనే దెయ్యము అక్కడ మరి పౌలు గారి కోసం మాట్లాడుతుంది. వీరు సర్వోన్నతమైన, నువ్వు యేసు ప్రభువా నా తండ్రి నా ప్రభు అంట మనం అంతే. అక్కడ దెయ్యం ఏం మాట్లాడుతుందంటే వీరు సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారులు. మనము కూడా అలాగే ఎత్తిపెట్టి దెయ్యాలు కూడా ప్రార్థన చేస్తున్నాయి. వారికి ఏమీ లాభం లేదు. నేను ప్రార్థన చేస్తాను. ఏంటి పొందుకున్నాం 27 రోజులను? అసలు ఆలోచన ఉందా? ఇంత కన్నీరు కాచుతుంటే లేకపోతే లేదు. ఆమె నేను అయ్యగారు వెళ్ళిపోయారు, తలుపులు వేసేస్తున్నారు, కానీ నా ప్రార్థన అలాగే నాకు భారం అయిపోతుంది గుండె అని ఎప్పుడైనా అనుభవంలో కన్నా వచ్చామా నా ప్రియ సంగమా? వెళ్ళిపోతున్నాం, ఏమీ పొందుకోలేము, మనకి ఎనర్జీ వేస్ట్ అంతే. మందిరములకు దేవుని సన్నిధిలో కూర్చుంటే గొప్ప అనుభవం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సిలోహ్ అనే మందిరంలో బాధతో వచ్చింది అన్న. ఏం పొందుకుంది? వెంటనే వెళ్ళిపోయిందా? వెంటనే వెళ్ళిపోయి చెప్పాలి మీరు. ఇటువంటి వాక్యాలన్నీ మనలాంటి మన కొరకే వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. పొందుకుంది, వెళ్ళు నువ్వు అన్నట్టే జరుగుతుందని ఏలీ ద్వారా పొందుకొని వెళ్ళింది. దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకొని అన్న ప్రకారంగా దేవుని సన్నిధికి వచ్చింది. ప్రభువా, ఈ మంగళవారము, ఈ శుక్రవారము, ఈ శనివారము, ఈ ఆదివారం ఆరాధనలో నేను వెళుతున్నాను ప్రభువా, మెట్లెక్కి వెళ్తున్నాను ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నీ ఆత్మ నాకు దయచేయండి ప్రభువా, నీ ఆత్మను పొందుకునే శక్తి నాకు ఇవ్వండి ప్రభువా, నాలో పిరికాత్మ ఉంది ప్రభువా, నాలో పిరికాత్మను తీసివేసి ప్రభువా నాయనా నీ ఆత్మ నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకొని దేవుని ప్రత్యక్షత పొందుకునే వరకు అన్నావలే మనం మందిరం విడకూడదు తల్లి. హల్లెలూయా. 2 నిమిషాలు ప్రార్థనకు దేవుడు మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడతారు అంటే మన హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ప్రభుతో మాట్లాడతారు. ప్రభుని చూస్తారనంటే ప్రభుతో మాట్లాడినట్లే. ప్రభు ఇద్దరు సంభాషించుకుంటారు. అటువంటి అనుభవంలోకి మనం రావాలి తల్లి. అప్పుడే మనం ఉపవాసానికి ఒక పద్ధతి, దానికి ఒక విలువ ఉంటుంది. మనం వెళ్తున్నామా వస్తున్నామనే కాకుండా ఈరోజు ఈ వాక్య భాగంలో ప్రభువా, పేతురు బొంకాడు నాయన, నేను అనేక సార్లు బొంకాను, కానీ పేతురు సరి చేసుకుని 1000 మందికి నాయన నా ప్రభువా వాడబడ్డాడు. నీకు మహిమకరముగా ఆ కూడి వచ్చిన సంఘానికి దీవెనకరముగా పేతురు వాడబడ్డాడు. బొంకిన దాన్ని బొంకినట్టే ఉండిపోయాను ప్రభువా, అబద్ధాలు ఆడేదాన్ని అబద్ధాలుగానే ఉండిపోయాను ప్రభువా, సంఘాన్ని చీల్చినట్టు సంఘాన్ని చీలుస్తూనే ఉన్నాను ప్రభువా, మందిరానికి రానికుండా ఆత్మల కోసం అడ్డుపట్టుకునే ఉంటున్నాను ప్రభువా, కానీ ఏ ఆదివారం నేను సరి చేసుకుంటలేదు ప్రభువా అని వచ్చి వెళ్ళిపోతే ఆ శాపం నీకే, ప్రయోజనం లేదు. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టువాడే ఆయన కనికరమ్మ పొందుతాడు. హల్లెలూయా. ఆయన కనికరం మనం పొందాలంటే మనలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. చిన్న కుర్రాడు వచ్చి కుర్చీలు ఎత్తుంటే ఎంతో, ఎప్పుడు మారతారు ప్రభువా, ఇది నా పని, ఇది నా ఇల్లు, నా మందిరము, నా బిడ్డలు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ఫస్ట్గా నాకు ఇచ్చావో ప్రభువా ఈ ఆధిక్యత, ఈ కుర్చీ వేయడం నాకు ఇచ్చావో ప్రభువా, ఈ మందిరం దొడ్డం నాకు ఇచ్చావో ప్రభువా, ఈ కడగడం నాకు ఇచ్చావో ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే మందిరం యొక్క మరి విషయంలో ఆశపడతావో,
ఆశ గల ప్రాణాన్ని ప్రతి విషయంలో తృప్తి వచ్చే దేవుడు చప్పలు కొడు దేవుని మహిమపడతాం. ఆ ఆశ నాకొద్దు, నేనెందుకు చూడాలి, నేనెందుకు కడగాలి, నేను ముందుగా వచ్చాను ప్రార్థన చేసుకునే వెళ్తాను తప్ప అది నా పని కాదు, వేరే ఒక్కరి పని అని నువ్వు అనుకున్నంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేము మనం. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాహ్నం 2:30 బయలుదేరాను తల్లి నేను. నా ఆశ దేవుడు చూచాడు, నా ఆశ దేవుడు చూచాడు. మనం ఏ ఆశ కలిగి ఉంటామో ఆ ఆశలో నెరవేర్చుకొని ఆ ఆశలోనే నేను జీవం కలిదానిగా నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే శక్తి ఇస్తాడు, అప్పుడే నీకు బలం ఇస్తాడు, అప్పుడే యవ్వన కాలంలో పరిగినట్టు వాళ్ళుగా పరిగెడతా వృద్ధాప్యంలో కూడాను. హల్లెలూయా. ఆశ దేవుని కొరకు అయ్యి ఉండాలి తల్లి. కుటుంబ ఆశయాలు మనం ఎలాగా తీర్చుకుంటాం, కష్టపడి తీర్చుకుంటాం, అప్పు చేసి తీర్చుకుంటాం. కానీ సంఘం ఆశలు తీర్చే ఆశ నీలో నాలో ఉండాలి విశ్వాసుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆటంకాలు రాక మనం ఎవరి ద్వారా వస్తాయట? సంఘంలో ఉన్న వాళ్ళ ద్వారానే. బయట వాళ్ళ ద్వారా రావట సంఘానికి శ్రమలో, బయట వాళ్ళ ద్వారా రావంట సంఘానికి అప్రతిష్టలో. లోనున్నా నా కొరకు నా కోసమే వస్తాయట. వారికి ఏమంటాడంటే దేవుడు శ్రమ, దేవుని శ్రమ అలాగిలాగ ఉండదు తల్లి. అవన్నీ కొట్టివేయి ప్రభువా, అటువంటి చెడ్డ బుద్ధులు నాలో కొట్టివేయండి ప్రభువా. పేతురు ఒకప్పుడు బొంకాడు ప్రభువా, ఒకప్పుడు నేనే ఎందుకు చెయ్యాలి, నాలో అటువంటి చెడ్డ మనసు ఉందా ప్రభువా. పేతురు తీసేసుకున్నట్లుగా, పేతురికి తీసేసినట్లుగా మీరు నాలో ఆ మనసు తీసివేసి మందిరంలో ఉన్న యాజకుల్ని, మందిరంలో ఉన్న బిడ్డల్ని, మందిరము నా ఇంటికంటే ఎక్కువగా ప్రేమించుకుంటే మంచి మనసు నాకు ఇవ్వండి ప్రభువా. ఎందుకు పనికిరైనటువంటి దావీదు అలాగే ఇచ్చింపబడ్డ గల కారణం మీకు తెలుసమ్మా? దావీదుని తల్లి తండ్రి కూడా వెలివేశారు, 7 అన్నదమ్ములు కూడా వెలివేశారు, అక్క కూడా వెలివేసింది, అందరూ వెలివేయబడ్డారు. కానీ నా యేసయ్య వదలలేదు. ఎందుకనంటే వీళ్ళందరూ వెలివేసి వీళ్ళందరూ వదిలేసిన నా ప్రభులు వారు ఆయన్ని వదలలేదు. చప్పలు కొట్టి దేవుని. ఎందుకంటే దావీదు మనసు బాల్యం నుంచి ఎరిగినవాడు నా యేసయ్య. కష్టము వచ్చినా, నిందలు వచ్చినా, సౌలు ఎంత నిందించినా, భార్య ఎంత హేళన చేసినా నా ప్రభు చూసుకుంటారని అప్పగించి ముందుకు సాగాడు గనుక రాజుగా ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు. ప్రభువులు వారు మళ్ళీ ఇంకొకటి అంటారు, దావీదు దేవుడికి ఎవరట? అబ్బా, ఆయన చిత్తమే, ఆయన మనసే, ఆయనకి ఇష్టమే దావీదులో ఉందంట. దావీదుకి ఇష్టమైంది దేవునిలో ఉందంట. ఎంత కనెక్ట్ అయిపోయారో చూసారా తల్లి. ఎప్పుడు అనంటే నువ్వు మందిరాన్ని ప్రేమించినప్పుడు, ఎప్పుడు అనంటే నువ్వు సంఘాన్ని ప్రేమించినప్పుడు, ఎప్పుడు అంటే దావీదు వాక్యము చదువుచుండగా కురవ్వె మెదడు దొరికినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే పైకి లేచినప్పుడు నీ ముఖము ఫేర్ అండ్ లవ్లీ పాండ్స్ పౌడర్ రాసుకున్నంత కళగా ఉన్నట్టుగా కాదు. ప్రభు ప్రత్యక్షత నువ్వు చూడాలి, ప్రభు ప్రత్యక్షత నువ్వు చూడాలి. హల్లెలూయా. అప్పుడు నీ ముఖము ప్రకాశిస్తుంది. 40 దినాలు ప్రార్థనలో ఉన్నప్పుడు అక్కడ ఏమి రాసుకున్నాడు? మోషే ముఖము చూడ్డాకంట వెరచిరట కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు. ప్రభుతో కనెక్ట్ అయి ఉంటే, కన్నీటి ప్రార్థన వస్తే, విరిగి నలిగినటువంటి హృదయం నీలో ఉంటే, సంఘం మీద ఆసక్తి నీకుంటే నిన్ను కూడా దేవుడు అలాగ ప్రకాశమానముగా చేస్తాకి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మందిరము ఆశ అంట ఆయన్ని భక్షించేసిందట. ఎంత గొప్ప పదం వాడారో చూసారో పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు మందిరంకి వెళ్ళాలి, ఎప్పుడు ప్రభుతో నేను మాట్లాడుకోవాలి, ఎప్పుడు నా బాధ చెప్పుకోవాలి, ప్రభు దగ్గర ఎప్పుడు నేను కూను రాగల తీయాలి, ప్రభుతో ఎప్పుడు నేను మాట్లాడుకోవాలి, ప్రభు దగ్గర నేను ప్రభు దగ్గర ఎప్పుడు ఉండాలి అని తహతహలాడినప్పుడే, ధ్యానించినప్పుడే నిన్ను భక్షిస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మనతో మాట్లాడేది ఏముందంటే, ఒకప్పుడు నువ్వు బంకొచ్చు, ఒకప్పుడు అబద్ధం ఆడొచ్చు, ప్రభు సన్నిధిలో కనిపెడితే అటువంటి చెడ్డ మనసు ఎవరో తీయలేరు తల్లి. ఎవరన్నా తీస్తారా? నాలో ఉన్నటువంటి పిరికితనము, నాలో ఉన్నటువంటి భయాన్ని ఎవరన్నా తీసివేశారు? 5 సంవత్సరాల్లో ప్రభు మీద పూర్తిగా ఆధారపడిపోయాను కాబట్టి, నాలో ఉన్నది ప్రతిది ఆయనే తీసివేశారు.
ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాలో ఉన్నటువంటి భయం ఎవరూ తీయలేరు తల్లి. ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు. ఆయన మీద పూర్తిగా ఆధారపడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తాడు తల్లి. ఈ పిరికి గల ఆత్మ నా నుండి తీసివేయండి ప్రభువా. నాలో పిరికి ఉంది ప్రభువా, నాలో ఈర్ష ఉంది ప్రభా, నాలో ద్వేషం ఉంది ప్రభా, నాలో అబద్ధం ఉంది ప్రభా, నేను బొంకే స్వభావం ఉన్నాను ప్రభా. ఇవన్నీ పేతురు ఎడతెగక ప్రార్థన చేసుకుంటే ఆ వంటల నుంచి విడిపించబడి ప్రార్థనాత్మ కలిగి నిలబడితే అనేక వేల మంది రక్షింపబడే ఆత్మతో నింపుదల వచ్చాడు. అటువంటి కృప, అటువంటి ఆత్మ నాకు ఇవ్వండి ప్రభువా. ఏది వచ్చినా నిన్ను బంకను ప్రభువా. ఆటో ఎక్కి క్రైస్తవురాలనుకుంటే అవును నేను క్రైస్తవురాలనే, నేను బాప్తిసం పుచ్చుకున్న బిడ్డని, నా సంఘం ఇది, నా సంఘ తల్లిదండ్రులు వీరు, నేను పలానా సంఘానికి తెలిసిన మనిషిని, నేను పలానా గ్రామానికి మరి చెందినటువంటి వ్యక్తిని, నేను క్రైస్తవురాల్ని, దేవుని బిడ్డని అని చెప్పే ధైర్యం కోల్పోయాడు పేతురు. మరలా సంపాదించుకున్నాడు. నువ్వు 28వ లెంటు ప్రార్థన కూటమిలో ఉన్న నీవు నేను పోగొట్టుకున్నటువంటి ఆ పిరికి ఆత్మను తీసివేసి ప్రార్థన ఆత్మ నాకు దయచేయండి, ధైర్యం గల ఆత్మ నాకు దయచేయండి, కన్నీటి ఆత్మ నాకు దయచేయండి, దేవా దానితో నింపండి అని ప్రార్థన చేసుకుంటే పేతురును వాడుకున్న దేవుడు తల్లి నిన్ని రాత్రి కాల సమయంలో వాడుకోవడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అట్టి వాక్యం విన్న వారందరికి అట్టి కృప దయచేయును గాక. ప్రార్థించుకుందాం. వెంటనే మోకాళ్ళ మీదకి వద్దాం. బైబిల్ ప్రక్కన పెట్టి నీ ఆత్మను ఆరిపేయకుండా మొదలుపెట్టు తల్లి. పేతురుకు కలిగిన ఆత్మను నాకు దయచేయండి ప్రభువా. ఎడా తెగక ప్రార్థన చేసి ఉన్నారు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పేతురు ఉన్నటువంటి ఆ యొక్క ఆది అపోస్తలుల మీదకి నీవు నా ప్రభా ఊదినప్పుడు వారు శక్తి పొందుకున్నారయ్యా. దేవా అటువంటి ఆత్మతో నన్ను నింపండి. మొదలుపెట్టి నోరు తెరవాలి, నోరు తెరవాలి. ఆత్మను ఆర్పేసుకోకండి తల్లి. నువ్వెన్నిసార్లు నా యేసయ్యను అమ్మేశావు, జగడాల్లో అమ్మేశావు, కొట్లాట్లో అమ్మేశావు, మాటల్లో అమ్మేశావు, బూతుల ద్వారా నా యేసయ్యను అమ్మేశావు తల్లి. ఈరోజు పేతురు కొరకే మన వాక్యము చదువుతున్నాము, కానీ నా యేసయ్యని రోజుకి ఎన్నిసార్లు అమ్మేశావు ప్రభువా. ప్రభువా అవునయ్యా, అవును. తెల్లవారితే అనేక సార్లు నిన్ను అమ్మివేశాను ప్రభువా. నువ్వెవరివో కాదు, నువ్వు ఆదివారానికే దేవుడు అనుకున్నానయ్యా, నువ్వు శుక్రవారం రాత్రే దేవుడు అనుకున్నానయ్యా. ఉన్న దినాలన్నీ నేను పేతురు వాళ్ళు అమ్మేసుకున్నానయ్యా. దేవా అటువంటి పిరికి ఆత్మ నా నుండి తీసివేయండి ప్రభువా. మొదలుపెట్టు తల్లి. 28వ తారీఖున అయిన నువ్వు యేసు దేవుని ఆత్మ బలముగా నేను తాకుచుండగా పొద్దుకొని వెళ్ళాలి తల్లి. ఆయన ఆత్మ నీ మీదకు వచ్చుచుండగా అగ్ని జ్వాలల వంటి విభాగింపబడినటువంటి ఆత్మ వారి మీదకి రాలగా ప్రార్థించారు. అదే ఆత్మ, అదే పరిశుద్ధాత్మ, అదే దేవుడు, అదే ప్రసన్నత ఈ మందిరములకు వచ్చుచుండగా వెలుగట్టి బర్రపెట్టు. దేవాత్మతో నింపండి, ఆత్మతో నింపండి. పిరికి ఆత్మనాల నుండి తీసివేయండి, అబద్ధమనే ఆత్మనాలు తీసివేయండి. అడుగు తల్లి, అడుగు, పొందుకో. రండి అయ్యా, రండి ప్రభు, నీ ఆత్మతో నన్ను నింపండి అయ్యా.